నార్మల్ సీతాఫలం కాకుండా ఇలా రామ సీతాఫలంని కూడా మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఈ సీతాఫలం కూడా ఇంటి దగ్గర నుండి వచ్చిండేటివే. మా పిల్లలైతే వాటిని తెచ్చిన రోజు నుంచి మాటి మాటికి వాటి దగ్గరికి వెళ్ళడం, మాగినాయా అని ఒత్తి ఒత్తి చూడడం అలా చేశారు. అత్త వాళ్ళు 4 కాయలు ఇచ్చి పంపించింటే 3 కాయలు ఈరోజే మాగిపోయినాయి. ఈరోజు పెద్దబ్బాయి వాళ్ళ స్కూల్లో రిపబ్లిక్ డే సందర్భంగా పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేశారు. మేము కూడా వెళ్ళాము. ఆ ఎగ్జిబిషన్లో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్గా నచ్చినవి ఉన్నాయి. వాటిని వీడియో తీశాను. నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. మేము ఇలా సీతాఫలం తింటుంటే మా అక్క ఎగ్ కర్రీ చేసింది. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు రిపబ్లిక్ డేనో ఇండిపెండెన్స్ డేనో వస్తే స్పీచ్ చెప్పమని టీచర్స్ ఒక పేపర్ ఫుల్గా రాసిచ్చేవాళ్ళు. ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి అని ఒక 2-3 డేస్ ముందే ఇచ్చేవాళ్ళు. అప్పట్లో మనకింత ధైర్యం ఉండేది కాదనుకోండి. ఇక ఆ స్పీచ్ చెప్పాల్సిన రోజు వచ్చిందంటే వణుకుతూ ఉండేదాన్ని. నన్ను ఏ టీచరు స్టేజ్ పైకి పిలవకూడదు అని. ఇక్కడ ఈ ఇద్దరి ఫొటోస్కి మధ్యలో ఒక బుక్ పెట్టున్నారు. దాని మీద ఏదో రాసింది కన్నడలో. మ్యాక్సిమం కన్నడ తెలుగు రెండు ఒకేలాగా ఉంటాయి. అది ఏదో మీకు అర్థమైంటే కామెంట్ చేసేయండి.